యేసుతో సాటిరారు ఎవరు, ఎందుకో ప్రియులారు నమ్మరు. ఆశతో యేసునే చేరరు, యేసుతో సాటిరారు ఎవరు, ఎందుకో ప్రియులారు నమ్మరు. ఆశతో యేసునే చేరరే. మన యేసు సిలువపైని యాగము, మానవులకెల్ల పాప పరిహారము. మన యేసు సిలువపైని యాగము, మానవులకెల్ల పాప పరిహారము. కన్నులార చూడుడి కారుచున్న రక్తము, కన్నులార చూడుడి కారుచున్న రక్తము. కఠిన హృదయములను మార్చుడి, యేసుతో సాటిరారు ఎవరు, ఎందుకో ప్రియులార నమ్మరు. ఆశతో యేసునే చేరరు. సర్వాధికారి అయిన దేవుడు, సమస్త సృష్టి చేసే శిల్పికారుడు. సర్వాధికారి అయిన దేవుడు, సమస్త సృష్టి చేసే శిల్పికారుడు. సర్వశక్తి తోడను సముద్రము మీదను, సర్వశక్తి తోడను సముద్రము మీదను. స్వామి యేసయ్య నడచిపోయెను, యేసుతో సాటిరారు ఎవరు, ఎందుకు ప్రియులార నమ్మరు. ఆశతో యేసునే చేరరు, ఆశతో యేసునే చేరరు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాలయంకి వచ్చి దేవుని సన్నిధిలో మీరు విశ్వాసంతో వచ్చినారు, మీరు దేవుని వెతికినారు. ఆరోగ్యం సరిలేకున్నా ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. ప్రభు నాతో చెప్తున్నాడు, మీ ప్రయాసానికి తగిన ఫలం మీరు తప్పకుండా అనుభవిస్తారు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనము కార్చిన కన్నీరు కానీ ఆయన ఎప్పుడు చూసి చూడనట్టుగా ఉండడు. 56వ కీర్తన 8వ వచనంలో భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. 56:8 నీ సంచారములు అవి లెక్క ప్రభు దగ్గర ఉంది. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. సంచారములు అంటే అడుగులు. నువ్వు ప్రభువును వెతుకుతూ ఎన్నో అడుగులు వేసావు. ప్రభు సహాయం కోరుతూ ఎన్ని తిరుగుళ్ళు తిరిగావు. ఇప్పుడు మనం ఎన్ని అడుగులు వేసామంటే మనకు తెలియదు, కానీ ప్రభు దగ్గర లెక్క ఉంది. అందుకే కీర్తనకారుడు దావీదు 56వ కీర్తన 8వ వచనంలో అంటున్నాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది. చాలా పర్యాయంలో మనం నిరాశపడతాం. నేను ఇన్ని సంవత్సరాల నుండి దేవుని వెతుకుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఏది, నా జవాబు ఏది? కానీ నువ్వు కార్చిన కన్నీళ్ళు, తిరిగిన తిరుగుళ్ళు, నీ అడుగుల లెక్క ఇవన్నీ కూడా ప్రభు దగ్గర ఉంది. కన్నీళ్ళు ఆయన బుడ్డిలో భద్రంగా ఉంచబడి ఉందంటున్నాడు. అవి నీ కవిలలో, కింద ఫుట్నోట్లో అర్థం ఉంది, కవిల అంటే పుస్తకం, అవి నీ కవిలలో కనబడును కదా. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, నేను కారులో వస్తున్నప్పుడు బస్ స్టాప్లో ఒక తల్లిని చిన్న బిడ్డను ఎత్తుకొని, సంవత్సరం కూడా లేడు, బస్ స్టాప్లో నిలబడుతుంది, రామ్నగర్ బస్ స్టాప్. మా కారు వెళ్ళిపోతుంది. ఆమెను చూసినప్పుడు నాకు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ అనమాట. 16 సంవత్సరాల క్రితం ఆమె వివాహమైంది. మరి తరచుగా యూపీఎఫ్కి రావడం ద్వారా భర్త కూడా మారినాడు. ఈమె సాక్ష్యము నాకు గుర్తొచ్చి నేను ప్రభువును స్తుతించినాను. 15 సంవత్సరాలైనాక దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి పాపని ఇచ్చినాడు. చప్పట్లు కొడితే వస్తుంది.
మనం ప్రార్థన చేసి మర్చిపోతాం, కానీ దేవుడు నీ విన్నపాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. జకర్యా ఎలిజబెత్లతో అంటాడు, నీ ప్రార్థన దేవునికి వినబడినది. అలాగ దీర్ఘకాలంగా దేవుని యొక్క సహాయం కోరుతూ ఉండేవారు. మీరు మీ కుటుంబాల కొరకు విజ్ఞాపన చేస్తారు, మారని భర్తల కొరకు, మారుమనసు లేని పిల్లల కొరకు, లేక కొన్ని జటిలమైన సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నెవర్ యువర్ ప్రేయర్ బికమ్స్ ఏ వేస్ట్. అంటే ఏం లాభం, ఉదయం లేసి వెళ్ళాం, ప్రార్థనలు చేసాం, అదొక విత్తనం లాంటిది. విత్తనం భూమిలో పడితే తప్పకుండా మొలకెత్తాలి. కాబట్టి నిరాశ పడకూడదని మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మనం వాక్యంలోకి వెళ్దాం. పరమగీతములు 8వ అధ్యాయం, సాంగ్ ఆఫ్ సోలమన్ 8th chapter 1-7. నా తల్లి వద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండిన ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదు, ఎవరినూ నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శిని అవుదును, నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశం చెప్పుదువు. సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫలమ రసమును నేను ఎక్కిత్తును. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగలించున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చపుట్టు వరకు లేపకయో కలతపరచకయో నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చిన దేవతే, జలధర వృక్షం కింద నేను నిన్ను లేపితేని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగాను. నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేద పడాను. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలదు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను, తిరస్కారంతో అతడు త్రోసివేయబడు. దేవుని స్తోత్రం. మరి పరమగీతములు నేను చెప్పాను కదా, సాధారణంగా సంఘాల్లో బోధించారు. యూదులు కూడా ఇది చాలా పవిత్రంగా ఎంచుతారు. 30 సంవత్సరాల వరకు పరమగీతాలు చదవనియ్యారు. మరి గీతాల్లోకి వెళ్ళ శ్రేష్టమైన గీతం, సర్వోన్నతమైన గీతం. మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నారు కదా, నా జాతీయ గీతం జనగణమన అయితే ఇది పరలోక గీతం, పరమగీతం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ పరమగీతాలు ఈ 40 రోజుల్లో మీకు అర్థం చేయడానికి మరి మీరు కూడా చాలా మట్టుకు అర్థం చేసుకున్నారు. చాలామంది నాకు తెలియజేస్తున్నారమ్మా, ఇంత ప్రేమ ప్రభువుకు నా మీద ఉందని, లేక సంఘం మీద ఉందని మాకు తెలియదమ్మా. ఇంత ప్రేమ గల ప్రభు అని మేమైతే అనుభవిస్తున్నాం. మాకు ఏదైనా సమస్య వస్తే మా ప్రియునితో మేము పంచుకుంటున్నాం. వి ఫీల్ సో లైట్ ఇన్ అవర్ స్పిరిట్, వీఆర్ ఎంకరేజ్డ్ బై ద వర్డ్. ఇలాంటి సాక్ష్యాలు విని నేను ఎంతో ఆనందిస్తున్నాను. మరి నా అనుభవం చెప్పాలంటే చాలామంది ఆశ్చర్యపడతారు, మరి ఏ విధంగా ఇంత గొప్ప సంఘాన్ని సిస్టర్ నడిపిస్తున్నారు, మరి ఎవరిని ఏం డబ్బులు అడిగారు, ఆమెకు ఏ దిక్కు నుండి వస్తుంది ఈ సహాయం, హౌ ఈజ్ షీ ఏబుల్ టు డూ సో మెనీ థింగ్స్. చాలామంది గొప్ప గొప్ప దైవజనులతో నాకు పరిచయం ఉంది. వాళ్ళు అంటారు, అసలు మీరు చూస్తుంటే మాకు అర్థం కావడం లేదు, యు ఆర్ ఏ మిస్టరీ, వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇన్ని పనులు ఎలా చేస్తున్నారు, ఆల్ రౌండ్గా పనులు ఎలా చేస్తున్నారు, అంతా ఎలా సాధ్యమవుతుంది, మాకు అసాధ్యమైంది మీకు ఎలాగో సాధ్యమవుతుంది. వాడు అన్నిటికీ జవాబు ఏంటంటే, నా ప్రాణప్రియుడు ఎప్పుడు నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. సో ఓన్లీ డ్యూ టు ద పవర్ ఐ రిసీవ్ ఫ్రమ్ మై లవర్ జీసస్. యేసు ప్రభువును నేను ఒక ప్రాణప్రియునిగా ఎంచుకున్నాను. దేవుడు అంటే ఏదో కట్టె పట్టుకొని కోపంతో చూసేవాడిని ఇలా కాకుండా, నాకు ఒక ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు. హీస్ మై లవర్, హీస్ మై ఎవ్రీథింగ్, హీ కెన్ డూ ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టువర్డ్స్ హిమ్. దట్ వాజ్ మై అవుట్లుక్ టువర్డ్స్ గాడ్. ఎందుకు మీరు పాపం చేయరండి అని అంటే నేను ఒకటే చెప్పాను, నా ప్రాణప్రియునికి ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ దట్ డిస్ప్లీజెస్ మై లవర్. ఎట్లుంది జవాబు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరు ఎందుకు అతిక్రమాలు చేయరు, లేకుంటే అందరూ సేవకులు చేసినట్టు డోకా పనులు ఎందుకు చేయరంటే, ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లీజ్ మై లవర్ జీసస్. నాకు ఒకరు ప్రాణం పెట్టిన నా ప్రాణప్రియుడు, నేను పిలిస్తే పలికేవాడు, నాతో ఎల్లప్పుడూ ఉండేవాడు, నా హృదయంలో గూడు కట్టుకొని ఉండే నా ప్రాణప్రియునికి విరోధంగా నేను ఏ పని చేయను, ఏది తలంచను. అదే నా జీవిత లక్ష్యమే ఉంది. వాట్ ప్లీజెస్ మై లవర్ ఐ విల్ డెఫినెట్లీ డూ. నా ప్రాణప్రియుడు నాతో ఏదైనా చెప్తే
తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఏది చేయడానికి కూడా నా ప్రియుడైన ప్రభు ఇచ్చే శక్తి సరిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు నాకు చాలా కష్టమవుతుంది సేవలో, అన్ని ఖర్చులు లక్షల్లో ఉంటుంది. ఎప్పుడైతే నేను ప్రాణప్రియుని దగ్గర మోకరించి నా యొక్క సమస్యలు, సేవా భారం పంచుకుంటానో వెంటనే ఎత్తు గోడలు కూడా ఒక సాలే పురుగు జాలవలే తొలగిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విచ్ యువర్ లవర్ జీసస్ యూ కెన్ డూ మైటీ ఎక్స్ప్లాయిట్స్. కాబట్టి ఇక్కడ నా తల్లి వద్ద స్తన్యపానం చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎంటలో ఉండిన ఎంత మేలు. మొట్టమొదటి 3 వచనాలు ప్రియురాలు చెప్తుంది, తర్వాత చెలికత్తెలు చెప్పిన మాటలు ఉన్నాయి. 7 వచనాల్లో ప్రియుడు చెప్పిన మాటలు కూడా ఉంది. అంటే ప్రియురాలు శూలమతి అంటుంది, బా నువ్వు నాకు ఒక సహోదరునిలాగా ఉంటే ఎంత బాగుంటుంది. ఎందుకు ఈ విధంగా ఈమె కోరుకుంటుందంటే ఆమె ప్రాణప్రియునితో ఉండడం ఇతరులకు ఇష్టం లేదు. చూడండి, అంటే వారి సహోదరులు అభ్యంతరపడుతున్నారు, వారికి ఇంకా వివాహం కాలేదు కాబట్టి ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకునేవారు ఎక్కడైనా కూర్చున్నా, నిలబడినా, తిరుగులాడినా లోకం వారిని నిందిస్తుంది. వారికి ఇంకా వివాహం కాలేదు కాబట్టి వారు ప్రజలకు భయపడాల్సి వస్తుంది. అందుకే ఈమంటుంది, బా మరి ఎందుకు ఇన్ని నిందలు నేను భరించాలి, నువ్వు నా తల్లికి పుడితే ఎంత బాగుండు. హ్యాడ్ యూ బీన్ మై బ్రదర్, నేను ఎవరికి భయపడకుండా నీ భుజం మీద చెయ్యేస్తూ నేను వాటేసుకొని నేను ఎంత తిరుగుళ్ళన్నా తిరిగేదాన్ని, ఎంత కాలమన్నా నీతో గడిపేదాన్ని, ఎన్ని ముచ్చట్లన్నా నీతో పెట్టేదాన్ని. కనుక నువ్వు నా సహోదరుడై ఉంటే ఎంత బాగుంటుంది. ఈ లోకంలో కూడా మనం చూస్తాం, ఎప్పుడు కూడా ప్రియులు వారు ప్రేమించుకొని ఎందుకు ప్రేమించుకున్నారు? దే వాంట్ టు స్పెండ్ టైమ్ టుగెదర్, దే వాంట్ టు లివ్ టుగెదర్. వై డూ 2 people లవ్? బికాస్ దే కాంట్ లివ్ వితౌట్ ఈచ్ అదర్. ప్రేమ చాలా గొప్పదని ఇక్కడ 7 వచనాల్లో మనం చూస్తాం. మరణం అంత బలవంతమైందట, అది అగ్ని జ్వాలా స్తంభం అనమాట. జస్ట్ లైక్ ఎ గ్రేట్ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ విచ్ కెనాట్ బి పుట్ డౌన్ బై మెనీ వాటర్స్. అంటే అగాధ సముద్ర జలం కూడా ప్రేమను ఆర్పజాలదని. ప్రేమ కొరకై ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినా వాడు తిరస్కారంతో అతడు త్రోసివేయబడు. అంటే లవ్ ఈజ్ సో ప్యూర్, ట్రూ లవ్ కెనాట్ బి పుట్ అవుట్ నార్ పర్చేస్డ్. ఒక స్వచ్ఛమైన ప్రేమను మనం కొనలేము, డబ్బు పెట్టి కొనలేము, స్వాస్థ్యం ఇచ్చి సంపాదించుకోలేము. అలాగే ఒక స్వచ్ఛమైన ప్రేమను ఆర్పలేం బికాజ్ లవ్ ఇస్ డివైన్. అది యెహోవా పుట్టించు జ్వాల అని అంటున్నాడు. అది దేవుని నుండి వచ్చే ఒక అగ్ని, దాన్ని ఎవడార్పుతాడు? అంటే దైవికమైన ప్రేమను ఉద్దేశించి మనము పరమగీతాలు చదువుతున్నాం. దేవుని పట్ల ఉన్న ప్రేమ కూడా అంతే కదా. దేవుని మీద ఉన్న ప్రేమను ఎవడు ఆర్పజాలడు. దేవుని మీద ఉన్న ప్రేమ కొరకు అన్నీ కూడా సమర్పించుకుంటారు, చివరికి ప్రాణం కూడా లెక్క చేయరు. హతసాక్షుల చరిత్ర మనం చదివినప్పుడు వారు అన్నీ ప్రభు కొరకు అర్పించేస్తారు, చివరికి వారు ఊపిరి కూడా ప్రభు కొరకు అర్పిస్తారు. మరణానికి వారేం భయపడరు. అందుకే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు అనుగ్రహించిన ప్రేమ, పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయంలో కుమ్మరింపబడిన ప్రేమ ఎట్టి పరిస్థితిని కూడా తట్టుకోవడానికి శక్తినిస్తుంది. అందుకే పౌలు భక్తుడు ఎన్ని శ్రమలు పొందినాడు దేవుని సేవ నిమిత్తం. బికాస్ హీ లవ్డ్ జీసస్ టు ద కోర్. అంటే ఆయన ఎంతగా ప్రేమించినాడంటే ఆయన అపాయాలు లెక్క చేయలేదు, జాగారాలు లెక్క చేయలేదు, ఉపవాసాలు లెక్క చేయలేదు. ఆయన ప్రమాదాలు కానీ, కపట సహోదరుల వల్ల వచ్చే నిందలు, అవమానాలు కానీ, దెబ్బలు కానీ, చివరికి తన ప్రాణం కూడా లెక్క చేయలేదు. నేను పానార్పణంగా నేను పోయబడుచున్నాను అంటున్నాను. నాకు బ్రతకాలంటే క్రీస్తు చాలు, నాకు చావైనా నాకు లాభమే, నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాను, నేను అన్నీ పెంట కుప్పతో సమానంగా ఎంచుకుంటున్నాను. బికాస్ ద లవ్ ఆఫ్ జీసస్ వాజ్ బర్నింగ్ ఇన్ హిజ్ హార్ట్. హృదయంలో ప్రేమ ఎంత గొప్పగా ఉందంటే ఇంకా లోకమంతా ఆయనకు చెత్తతో సమానంగా కనబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఇట్టి ప్రేమను ఎదుర్కోవడానికి లోకము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. కుటుంబంలో కూడా ఒకరు ఎక్కువగా దేవుని ప్రేమించి, ఎక్కువగా వాక్యం చదువుతూ, ఎక్కువగా ప్రార్థనలో గడిపితే తిరస్కారం ఎక్కడి నుండో రాదు, నీ సొంత ఇంటి నుండే వస్తుంది, నీ పక్కనున్న వ్యక్తి నుండే వస్తుంది. నువ్వు కట్టుకున్న భర్త లేక భార్యని నేను నిందించవచ్చు. ఏంటి ఇంత ప్రేమ, ఏంటి ఇంత భక్తి, ఏంటి అందరికున్న భక్తి కంటే నీకేంటి ఇంత ఎక్కువ ఎందుకు అవసరం? ఇది అవసరమా?
ఇంత త్యాగం అవసరమా అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే దే డూ నాట్ నో హౌ మచ్ యూ లవ్ జీసస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మీద నీకు ఎంత మిక్కుటమైన ప్రేమ ఉందో వారికి అర్థం కాదు. దే కాంట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ యువర్ లవ్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ లవర్ జీసస్. అందుకే వారు నిందలు వేస్తూ ఉంటారు. సినిమాకి పోతే ఏమన్నారు, గుడికి 4 సార్లు తిరిగితే తిడుతూ ఉంటారు. ఏంటి అంత భక్తి ఎందుకు నీకు అని అంటారు. ఇది ఎక్కడి న్యాయం అనిపిస్తుంది నాకు. మందిరానికి వెళ్ళి మంచి కార్యాలు నేర్చుకుంటే వాళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది? అదే సినిమాకు స్నేహితులతో పోయి తిరిగి వ్యర్థమైన కాలయాపన చేసి ఏమన్నారు. అది సోషల్ స్టేటస్ అంటారు. కానీ పరిశుద్ధాలకు వెళ్ళి ప్రభువుతో గడిపి మంచి మాటలు నేర్చుకొని ఆరాధించి ప్రార్థన చేసి వాక్యం నేర్చుకొని వస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది. వారు సహించలేరు. ఇలాంటి ద్వేషం ఎందుకు లోకానికి? ఏమి ఎరుగని అమాయకులను ఎందుకు వారు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు హింసిస్తున్నారు అంటే వారికి మరి నాకు అనిపిస్తుంది వారి నీతిని ద్వేషిస్తున్నారు. వారికి మింగుడుపోవడం లేదు ఈ యొక్క పరిశుద్ధమైన మార్గం. అందుకే యేసు ప్రభు మీదున్న ప్రేమతో నిందలు, అవమానాలు, దెబ్బలు ఇవన్నీ కూడా మామూలే. యేసు ప్రభు కొండ మీది ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. అంటే నీతి నిమిత్తం, ప్రభు మీద నీకున్న ప్రేమ నిమిత్తం నీకు హింస తప్పదు అని అర్థమే కదా. పౌలు భక్తుడు కూడా తిమోతికి రాస్తూ అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారికి ఈ లోకంలో ఏం కలుగుతుందట? శ్రమ. పేతురు కూడా అంటాడు తన పత్రికలో, మీకు నానావిధ శోధనలు, శ్రమలు కలిగినప్పుడు ఏదో గొప్ప వింత జరిగినట్టు మీరు ఆశ్చర్యపోకండి, ప్రభు నామం నిమిత్తం మీరు హింసింపబడతారు. ఇది మనల్ని యేసు ప్రభు కూడా సువార్తల్లో సిద్ధపాటు చేస్తున్నాడు. హి హస్ ప్రిపేర్డ్ us ఫర్ సఫరింగ్. అది చాలా ఆశ్చర్యం. ప్రిపేర్ చేసినాడు. యేసు ప్రభు నమ్ముకుంటే చాలా సుఖంగా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు, పూలబాట లేక ఇది పెద్ద ఆరాటం కానే కాదు. యేసు ప్రభువు మార్గము సిలువ మార్గం. ప్రభువు ముందే చెప్పినాడు, నన్ను వెంబడిస్తే మీరు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి, ప్రతిదినం మీ సిలువను ఎత్తుకోవాలి. అదే మత్తయి సువార్త 5:11 చూడండి, నా నామం నిమిత్తం జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏంటి ధన్యత? ఎవరైనా మనల్ని చెడ్డ మాటలు తిడితే అది ధన్యతనా? నిందిస్తే ధన్యతనా? కొడితే ధన్యతనా? దెబ్బలు తగిలితే ధన్యతనా? కానీ ప్రభు మార్గము ఈ లోకం పోకడకు విరుద్ధంగా ఉంది, చాలా విరుద్ధంగా ఉంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టమంటే ఈ లోకం తీరు వేరు, ప్రభు తలంపులు వేరు. అందుకంటాడు, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉంది నాకు మీ పట్ల ఉన్న తలంపులు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. కనుక మీ మీద చెడ్డ మాటలు ఆడతారు, అబద్ధాలు పలుకుతారు, లేని వార్తలు పుట్టిస్తారు. మీరేం పెద్ద ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఎందుకంటే యేసు ముందే చెప్పినాడు, ఇవన్నీ మీకు కలుగుతుంది, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించి. ఇప్పుడు ఇక్కడ ప్రియురాలంటుంది, ఎన్ని బాధల, నా ప్రియంతో నడుస్తే ఓర్వరు, నా ప్రియంతో కూర్చుంటే ఓర్వరు, నా ప్రియంతో మేము చేతులు కలిపి మాటలు ముచ్చట్లు ముద్దులాడుతుంటే కూడా ఈ లోకం ఓర్వదేంటి? లోకము తప్పకుండా ద్వేషిస్తుంది. నీకు నీ ప్రియునికున్న ప్రేమను చూసి ఈర్ష్య కలుగుతుంది. ఈర్ష్య పాతాళమంతా కఠోరమైందంట. అంటే ఎంత ఈర్ష్య చూడండి లోకానికి. నీ ప్రేమ ప్రభు పట్ల మరణమంతా బలవంతమైంది, లోకము నీ మీద ఎలా ఈర్ష్యపడుతుంది? పాతాళమంతా కఠోరమైన ఈర్ష్య కలిగి ఉంది. యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి, 15, 18, 19. John 15, 18 and 19. లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించు. ఎందుకు మనల్ని ద్వేషిస్తుంది అంటే మనం లోక సంబంధులమ్మో కాము, మనం ప్రభుకు చెందినవారు, ప్రభు నిమిత్తం బ్రతుకుతున్నాం, ప్రభు నిమిత్తం మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మనం ప్రభు వారమై ఉన్నాం కాబట్టి లోకానికి అది మింగుడుపోదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
నీ ప్రేమ ఎంత గొప్పది, శాశ్వతమైన నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోక ప్రేమ అశాశ్వతమైనది నాయన, త్వరగా గతించిపోతున్నది. కానీ నిరంతరము నిత్యము నిలిచే నీ ప్రేమ, అంతము లేని నీ ప్రేమ, అనంతమైన నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. పాపంలో పడి ఉన్న మమ్మును, మురికిలో పడి ఉన్న మమ్మును అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినావు. నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊపి నుండి పైకి లేవనెత్తి రక్షణ బండ మీద నిలిపిన ఈ ప్రేమ కొరకు మేము ఏమి చెల్లింపగలము నాయన. మా కొరకు సిలువలో బలి అయినావు, నీ ప్రాణమే మా కొరకు ఇచ్చినావు. వందనాలు తెలియజేస్తున్నాం. ఇంత ప్రేమకు కారణము మరి మాకు తండ్రి అర్థం కాని ప్రేమ, షరతు లేని ప్రేమ, మరి ఏ యోగ్యత లేని మాకు విలువైన నీ యొక్క రక్తాన్ని ధారపోసినావు, మమ్మల్ని కొనుక్కున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకం మమ్మల్ని ద్వేషించిన తండ్రి, నీ ప్రేమ మాకు చాలింది నాయన. ఈ లోకంలో ఉన్న పోరాటాలు ఎదుర్కోవడానికి నీ బలమైన ప్రేమ మాకు సరిపోయింది తండ్రి. నీకు వందనాలు. మరణమంత బలమైన నీ ప్రేమ కొరకు వందనాలు. అయినా సముద్ర జలములు కూడా ఆర్పజాలని మహాప్రేమ కొరకు, ఎన్నడూ ఆరిపోని నీ ప్రేమ కొరకు మేమేమి చెల్లించగలము తండ్రి. నీకు స్తోత్రం. నిత్యము నీ వలయంలో, నీ బాహుల్లో మేము ఉండడానికి సహాయం దయచేయమని అయినా మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప సాక్షులుగా ఈ లోకంలో ధైర్యంతో నిలబెట్టమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీ